శీతలి ప్రాణాయామం చేద్దాం. ఓకే, శీతలి ప్రాణాయామం ఏంటంటే బేసిక్గా మన ఒంట్లో వేడి ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు. ఓకే, బాడీ టెంపరేచర్స్ని కూల్ చేస్తుంది అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనం గాలి ముక్కుతో పీల్చుకుని ఆర్ బేసిక్గా నాలుగుతో పీల్చుకుని గాలి ముక్కుతో వదిలేస్తాం. ఓకే, నాలుగుతో ఎలా పీల్చుకుంటాం? మనం నాలుగుని ఫోల్డ్ చేస్తామన్నమాట. ఇలా ఇలా ముందరికి వంచి ఇట్లా ఫోల్డ్ చేయండి. నాలుగు మొత్తం బయటకు తీసుకొచ్చి ఎస్ కోతి పెడుతుంది కదా అట్లా అలా. ఓకే, సో మనం ఇది ఏంటంటే ఈ నాలుక ఫోల్డ్ అయినప్పుడు గాలి మనం ఆ నాలుక మధ్యలోంచి పీల్చుకుంటే చల్లగా వస్తుంది గాలి. సో ఆ గాలి మన బాడీ టెంపరేచర్స్ని కూల్ చేస్తుంది అనమాట. ఓకే, ట్రై చేద్దాం. కమ్ ఆన్, ట్విస్ట్ యువర్ టంగ్, ఇన్హేల్ త్రూ యువర్ టంగ్. గాలి నాలుకలోంచి తీసుకోండి, చల్లగా ఉందా? తీసుకుని ముక్కు ద్వారా బయటకు వదిలేయండి. నోరు మూసేసి ముక్కు ద్వారా బయటకు వదిలేయండి. కమ్ ఆన్, 5 times చేద్దాం ఇది. ఓకే, కమ్ ఆన్, ట్విస్ట్ యువర్ టంగ్, క్లోజ్ యువర్ మౌత్ అండ్ ఎక్సేల్ త్రూ యువర్ నోస్. Second time, come on, twist your tongue, close your mouth and exhale through your nose. One more time, come on. Very good, relax. Now let us do Anuloma Viloma Pranayama or Nadi Shodhana ani kuda antam దీన్ని. ఇదేంటంటే we inhale from one nostril and exhale from the other nostril. ఓకే, మీ రెండు మీ వేళ్ళని ఇలా పెట్టండి. క్లోజ్ యువర్ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. ఎస్, సో దిస్ ఈజ్ కాల్డ్ విష్ణు ముద్ర. దిస్ ఈజ్ ఫర్ యూ టు క్లోజ్ యువర్ బోత్ నాస్ట్రిల్స్ ఈజీలీ. ఓకే, ఎస్, క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ విత్ యువర్ రైట్ థంబ్. మీ కుడి ముక్కుని కుడి వేలుతో మూయండి. ఎడం ముక్కులోంచి లోపల పీల్చుకోండి. 1 2 3. ఇప్పుడు ఎడం ముక్కు క్లోజ్ చేసి కుడి ముక్కు ఓపెన్ చేయండి. అందులోంచి గాలి బయటకు వదలాలి. 6 5 4 3 2 1. స్పైన్ స్ట్రైట్గా పెట్టండి, వెన్నుపూస స్ట్రైట్గా పెట్టండి. వెరీ గుడ్. నౌ ఫ్రమ్ యువర్ రైట్ nostril inhale deeply. 1 2 3. Close, open the opposite nostril. Exhale. 6 5 4 3 2 1. Again అందులోంచే లోపల పీల్చుకోండి. 1 2 3. Close, open the opposite nostril. Exhale. 6 5 4 3 2 1. Again inhale from same. 1 2 3. ఇది మూసి ఆపోజిట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి ఎక్సేల్ చేయండి. 6 5 4 3 2 1. వెరీ గుడ్. మళ్ళీ అందులోంచి ఇన్హేల్ చేయండి. 1 2 3. అది క్లోజ్ చేసి ఆపోజిట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి ఎక్సేల్ చేయండి. 6 5. వెన్నుపూస స్ట్రైట్. 4 3 2 1. ఓపెన్, అందులోంచి ఇన్హేల్ చేయండి. 1 2 3. క్లోజ్, ఓపెన్ ద ఆపోజిట్ నాస్ట్రిల్. ఎక్సేల్. 6 5 3 2 1. Inhale from same. 1 2 3. Close, open the opposite nostril. 6 5 4 3 2 1. One last round. Inhale from same. 1 2 3. Close, open the opposite one. 6 5 4 3 2 1. Again inhale from same. 1 2 3. Close, open the opposite side. 6 5 4 3 2 1. Relax. సో మీకు ఎప్పుడైనా టెన్షన్ అనిపించినా మనం వింటూ ఉంటాం కదా, టేక్ సమ్ డీప్ బ్రెత్స్ అంటారు, రైట్? ఎప్పుడైనా టెన్షన్ అనిపించినా, ఎవరి మీద కోపం అనిపించినా యూ షుడ్ కౌంట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 అని కౌంట్ చేస్తాం, అవునా? అలాగే మనం డీప్ బ్రీతింగ్ చేస్తే కూడా మన యాంగ్జైటీ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతాయి. ఓకే, ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ వీఆర్ డూయింగ్ ద లాస్ట్ ప్రాణాయామ ఫర్ టుడే. ఇట్ ఈస్ బ్రాహ్మరి ప్రాణాయామ. బ్రాహ్మరి అంటే ఇట్స్ ఎ బీ. ఒక బీ సౌండ్ ఎలా చేస్తుంది? అని సౌండ్ చేస్తుంది, అవునా? వీఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ సౌండ్ ఇన్ అవర్ థ్రోట్. ఓకే, సో ఫర్ దిస్ యూ షుడ్ లిజన్ టు యువర్ ఓన్ సౌండ్.
సో హౌ విల్ యూ లిసన్ టు యువర్ ఓన్ సౌండ్? మీ చెవులు మూసుకుంటే మీ సౌండ్ మీకే వినిపిస్తుంది, అవునా? సో లెట్ us ట్రై. ఫస్ట్ నన్ను గమనించండి, నన్ను మేడంని గమనించండి. క్లోజ్ యువర్ ఇయర్స్ విత్ యువర్ థమ్స్. ఓకే, యువర్ 4 ఫింగర్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. మిడిల్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని జెంటిల్గా ప్లేస్ చేయండి కళ్ళ మీద, గట్టిగా నొక్కద్దు. ఓకే, యువర్ లిటిల్ ఫింగర్స్ నియర్ టు యువర్ నోస్. యాజ్ యూ ఇన్హేల్ డీప్లీ, గాలిని బయటకు వదులుతూ హమ్మింగ్ సౌండ్ చేయాలి లౌడ్గా, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. Very good. One more time. Come on, inhale deeply. Exhale చేస్తూ సౌండ్ చేయాలి గట్టిగా. One more time. Come on, inhale deeply. Exhale చేస్తూ గట్టిగా సౌండ్ చేయండి. Relax. Slowly relax your hands. Keep your eyes closed. Kallu moose unchandi, kallu teravakandi. Let us meditate for some time. Keep your eyes closed. Just observe your breathing. మీ శ్వాసను మాత్రమే గమనించండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. మీ శ్వాసను మాత్రమే గమనించండి. స్లోగా మీ మ్యాట్ మీద పడుకోండి. హెడ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. హెడ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. ఇది శవాసన. ఫైనల్ రిలాక్సేషన్ చేద్దాము. మీరు అలాగే రిలాక్స్ అవుతూ నెక్స్ట్ 15 minutes సౌండ్ హీలింగ్ ఉంటుంది. సో అలాగే రిలాక్స్ అవ్వండి, కదలకుండా పడుకోండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. గాలిని పీల్చుకుంటూ